भेदाबाई मर गया। कल से बंबई मेरा है। అతని పేరు రామూర్తి. సొంత ఊరు తిరుపతి. బతుకు తెరువు కోసం బాంబే వచ్చాడు. హార్బర్లో కూలీ పనిచేస్తున్నాడు. వేదాభాయికి కుడుభుజంగా ఉన్నవారు రత్నం గారు. ఈయనకి అండగా మనం ఉందాం. వద్దు రామూర్తి. వేద అన్న మరణించాక ఈ జీవితం వద్దనిపిస్తోంది. కొంచెం ఆలోచించి చూడండి. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఈ గొడవలు నచ్చక నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా కొడుకుని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అన్నిటినీ వదిలేసి మా ఊరెళ్ళిపోయి ఆ తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి. రామ్మూర్తి, భద్రాను ఎదిరించి బొంబాయిలో తెలుగు వాళ్ళు బతకాలంటే నువ్వు వేదాబాయిగా మారాలి. అన్నా, మీకోసం కాకుండా మా కోసం, మా రక్షణ కోసం. వద్దండి, మనం మళ్ళీ మన ఊరికే వెళ్ళిపోదాం. విశ్వ గురించి తలుచుకుని భయపడుతున్నావా? అది మాత్రమే కాదు, మీకేమైనా అయితే. నువ్వు అనవసరంగా భయపడకు గంగా, నేను చూసుకుంటాను. రామూర్తి, రామూర్తి, ఒక్క నిమిషం వస్తున్నా రాజా. భద్రా మనుషులు గంగని చంపేశారు. నేను భద్రాన్ని చంపేశాను. ఒకసారి కత్తి చేత పడితే ఒకటి చంపాలి లేదా చావాలి. అది తప్పదు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక బంధం
నా కొడుకు మాత్రమే. నేను చేసే ఏ పని వీడి భవిష్యత్తుని పాడు చేయకూడదు. విశ్వాన్ని మీతో పాటు తీసుకెళ్ళిపోండి. వీటన్నిటికీ దూరంగా పెంచండి. ఈ లోకం వీడు లేడని అనుకోనివ్వండి. నువ్వు నాతో వచ్చే వీడి కనీసం మీరున్నారు. కానీ ఆ జనాలకి దూరమైపోతున్నా భారమే నాదంట ఎడను నీ ఉన్నా ఇడలా నేనుంటా నువ్వే నువ్వై ఉండాలంట నీపై ఆశే పండాలంట నీపై ఆశే పండాలంట. అంజలి 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 పిల్లికే నవ్వుల పూల తబిల్లి అంజలి 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 ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు? ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ. ఏంటి రహస్య మంతనాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంతే.